లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పనిచేశాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శించారు. కేసులకు భయపడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో జటకట్టిందన్నారు. వరంగల్ పార్లమెంట్లో జరిగిన లోక్సభ ఎన్నికల పరిణామాలకు కొరియన్ కమిటీకి వివరించారంటున్న కడియం కావ్యతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు వరంగల్ ఎంపీ కడియం కావ్య. మేడం చెప్పండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈరోజు తెలంగాణకు వచ్చింది. 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అంటే ఏ విధమైన అంశాల మీ దగ్గర టేకప్ చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు? ఎట్లాంటి అంశాలు అందరినీ పిలిచారు. ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు కేరళ నుంచి వచ్చారు, కొరియన్ కమిటీ. అందులో భాగంగా గెలిచిన వాళ్ళని, ఓడిన వాళ్ళని 16 నియోజకవర్గ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థులందరినీ పిలిచారు. ఓడిన వాళ్ళని కూడా ఎందుకు ఓడారు, అక్కడ ఎవరు మీకు సహకరించలేదు, ఎందువల్ల ఓడారు అని వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. నన్ను గెలిచినందుకు ఎక్కడ మెజార్టీ తగ్గింది అని అడగడం జరిగింది. అక్కడే ఎందుకు జరిగింది ఇలాంటి వివరాలకు వెళ్ళారు. తర్వాత ఒక ఎంపీగా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయని కూడా అడగడం జరిగింది. ప్రధానంగా మీరు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీ ఓటమి మందపు కృష్ణ మాదే కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇదంతా కూడా మీ ఓటమిని కోరుకున్నారు, ఆ బలంగా పనిచేశారు. ఇప్పుడు అట్లాంటి అంశాలు ఏమైనా మీరు అక్కడ ప్రస్తావించారా? అంటే నా ఒక్క దానికోసం చెప్పలేదు, కానీ ఓవరాల్గా స్టేట్ మొత్తంలో 8 వచ్చినాయి కదా బీజేపీకి. కొన్ని చోట్ల తక్కువ మార్జిన్ తోటి కూడా బీజేపీ గెలిచింది. అది కేవలం బీఆర్ఎస్ వాళ్ళ ఓట్ షిఫ్టింగ్ వల్లనే. ఎందుకంటే వాళ్ళ మీద అనేక కేసులు ఒక్కొక్కటి బయటకు రావడంతో వాళ్ళకి బీజేపీ సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సరెండర్ అయిపోయి బీజేపీకి హెల్ప్ చేసిందని చెప్పాను. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతుంది? వరంగల్ సంబంధించి స్థానిక సంస్థలు కావచ్చు, ఆ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఉన్న 7 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే, ఎంపీ కాంగ్రెసే, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. థ్యాంక్ యూ. రైట్. ప్రధానంగా ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సంబంధించి కూడా వరంగల్లో జరిగిన పరిణామాలు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన కూడా కేసులను ఎదుర్కోలేక బీజేపీని గెలిపించేందుకు అక్కడ పనిచేసిందని కడియం కావ్య చెప్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా వరంగల్లో ఎగరడం ఖాయమని చెప్తున్నారు. 100% మనోజ్తో కలిసి హరీష్, అమ్మ న్యూస్, హైదరాబాద్.